బిగ్ బాస్‌కి వెళ్తున్నారు అనగానే ఫస్ట్ మేము నమ్మలేకపోయాం. ఎందుకండి? ఎందుకు వెళ్తున్నారు? బిగ్ బాస్‌కెళ్ళేంత అవసరం ఏముంది ఈయనకి? అహా! నమ్మలేకపోవడానికి రీజన్ ఏంటి? అదే అంటున్నా. బిగ్ బాస్‌కెళ్ళేంత అవసరం ఏముంది ఈయనకి? సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఈయన చూడని ఫేమ్ లేదు. ఈయనకి రాని పేరు లేదు. ఈయన సంపాదించిన ఇది లేదు. సో, ఇంక ఏం కొత్తగా ఏం తెచ్చుకోవడానికి వెళుతున్నారు బిగ్ బాస్‌కి అనేది అనిపించింది మాకు. మీరు ఎందుకెళ్లారు అసలు బిగ్ బాస్‌కి? అంటే సంపాదన అంటే ఏ సంపాదనండి? అన్ని రకాలుగానే సార్. ఓకే. నాకు 'బిగ్ బాస్' సీజన్ 3 నుంచి కాలొచ్చినప్పుడు నాకు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్‌లో ఉన్నానండి. హ్మ్. నేను వెళ్ళిపోతే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతాయని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ సీజన్ 4 కూడా కాలొచ్చింది. హ్మ్. అప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. 2020 నుంచి నేను టీవీకి దూరం అయిపోయాను. సీరియల్స్‌కి దూరం అయ్యాను నేను. నా పర్సనల్ రీజన్స్ వలన. ఓన్లీ మూవీస్ అండ్ వెబ్ సీరీస్‌నే ఫోకస్‌గా చేస్తున్నాను. హ్మ్. సో, మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ 9 కాలొచ్చింది. నాకు ఎప్పటినుంచో అంటే ఐ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. హ్మ్. అంటే ఒక 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 హౌస్‌లోకెళ్ళిపోయి మనకసలు పరిచయం లేని వ్యక్తుల మధ్య, ఒక భిన్న మనస్తత్వాల మధ్య హ్మ్. అసలు లైఫ్ ఎలా ఉంటది? వై ఈ 'బిగ్ బాస్' అనేది ఎందుకింత పాపులర్ అయింది? హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంటి? హ్మ్. ముందు ఆలోచించా. ముందు ఆలోచించి తర్వాత కంటెస్టెంట్స్ అందరూ చూస్తే అందరూ ఆల్‌మోస్ట్ నాకన్నా ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ చిన్నోళ్ళే చిన్నవాళ్ళు. ఉన్నారందరూ. అవునవును. సో, స్టిల్ ఆలోచించిన తర్వాత సంజన గారు, అమ్మాయి ఫ్లోరా వీళ్ళొస్తున్నారని చెప్పి బయట హ్మ్. టాక్ అదొచ్చింది. హ్మ్. సో, నేను ఫస్ట్ ఏదంటే మా మదర్‌తో మన పేరెంట్స్ చేసి షేర్ షేర్ చేసుకున్నాం కదా! చేసుకున్నా. ఆ! మా మదర్‌తో చెప్పినప్పుడు సరే వెళ్ళరా అని చెప్పన్నది. హ్మ్. నేనేదన్నా నా నా లైఫ్‌లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే నేను ఐ షేర్ విత్ నాగబాబు గారు. హ్మ్. సో, ఆయనతో కూడా ఒక మాట చెప్పేటప్పటికి నో వర్ని యూ హావ్ టు గో అని చెప్పన్నారు. హ్మ్. సో, రె రె ఇద్దరి నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి దెన్ ఒక 1 వీక్ టైం తీసుకున్నా. హ్మ్. టైం తీసుకొని ఆలోచించి, సరే చూద్దాం అసలు ఎన్ని వారాలు ఉండగలం? ఏంటి అసలు పరిస్థితి 'బిగ్ బాస్' హౌస్ పరిస్థితి అని చెప్పి నేను హ్మ్. వాళ్ళకి ఓకే చెప్పి వెళ్ళా.